ఎల్పిజి గ్యాస్ నో స్టాక్ ఆటో నగర్. నా ఇప్పుడు మీకు చూపించిన వీడియో చూసారు కదా, అసలు గ్యాసు ప్రతి ఒక్క గవర్నమెంట్ బంకులో, ఇండియను, భారత్, హెచ్పి ఇలాంటి బంకుల్లో మొత్తం నో స్టాక్ బోర్డు పెట్టేసారు. ఇందులో ఇప్పుడు మీకు చెప్పిన బంకులలో 67 రూపాయల 60 పైసలు అంటే 68 రూపాయలు అట్లా లీటర్ దొరికేది. కానీ ఇప్పుడు 4 రోజులు అవుతుంది నో స్టాక్ బోర్డు పెట్టేసారు అన్ని బంకులలో. అండ్ గో గ్యాసు, ప్రైమ్ గ్యాసు ఈ బంకులలో అందులో ఓన్లీ గ్యాసే ఉంటుంది, ఎల్పిజి. వాళ్ళు 98 రూపాయలు అమ్ముతున్నారు, అంటే ఇంచుమించు 2 రూపాయలు తక్కువ 100 రూపాయలు అమ్ముతున్నారు. అది కూడా కనీసం ఒక 6 నుంచి 8 గంటలు లైన్లో నిలబడాలి, అలా అయితేనే దొరుకుతుంది, లేకపోతే లేదు. అది కూడా కష్టం మేబీ. అయితే ఇక్కడ ఏంటంటే అన్న, ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ గమనించాలి. ఇప్పుడు 100 రూపాయల గ్యాస్ లైన్లో నిలబడి కొట్టించుకుంటే సరే, లైన్లో నిలబడి 100 రూపాయల లీటర్ కొట్టించుకుంటాం, ఓకే పర్లేదు. ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో సంస్థలు ఈ 100 రూపాయల లీటర్ గ్యాస్ కొట్టించుకొని ఈ 10 రూపాయల కిలోమీటర్ నడపడం ఏందన్న? అసలు హైదరాబాదులో ఉన్న ప్రతి ఒక్క యూనియన్కి చెప్తున్నా, అసలు ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు మీరు ప్రజలకు, ఆటో డ్రైవర్లకు మీరు ఓలా, ఊబర్, ర్యాపిడో మీరు ఆఫీసుల మీద వెళ్ళి అడుగుదాము రండి, లేదంటే అది మన రాష్ట్రానికి సంబంధించింది కాదు, మన దేశానికి సంబంధించింది కాదు, బ్యాన్ చేపిద్దాము అని అడుగుదామని ఒక్కరు కూడా రావట్లేదు. కనీసం ఒక్కరు కూడా, ఏ యూనియన్ కానీ, ఏ యూనియన్ ప్రెసిడెంట్ కానీ కనీసం ఎవరు కూడా స్పందించట్లేదు. ఈ 100 రూపాయల లీటర్ పెట్టుకొని నడపాలంటే ఎట్లా నడుపుతామన్నా? ఎట్లా బతుకుతాం? 1000 రూపాయలు చేస్తే పొద్దంతా 600 రూపాయలు గ్యాస్కే పోతుంది, 400 రూపాయలు బండి గుత్తకే వెళ్ళిపోతుంది, బండి కిరాయి. మిగిలేదు ఏముందన్న? అంటే గ్యాస్ పోయాలి, గుత్తగా రాలి, అంతేనా? మనకేమొద్దాం? ఒకసారి ఆలోచించండి అన్న, అందరు కలిసి డ్రైవర్లు, ప్రతి ఒక్క డ్రైవర్ కానీ, ప్రతి ఒక్క యూనియన్ లీడర్లు కానీ అందరూ ఒకసారి ఆలోచన చేయండి అన్న. ఓలా, ఊబర్ బంద్ చేపిద్దాం. బంద్ చేపిస్తే ఇప్పుడు ఓలా, ఊబరు కమిషన్ ఇచ్చే కమిషన్లు కావాలన్నా గవర్నమెంట్కు, లేదంటే దాదాపు ఒక 2 నుంచి 3 లక్షల ఆటోలు ఉన్నాయి. ఈ 3 లక్షల మంది ఆటో డ్రైవర్ల ఓట్లు కావాలన్నా గవర్నమెంట్కు. ఈ నినాదంతో వెళ్దామన్నా ఒకసారి ఆలోచన చేయండి అందరూ, దయచేసి వినండి. గతంలో 52 రూపాయలు 53 రూపాయలు ఉన్నప్పుడు మనకు కొంచెం గిట్టుబాటు అయ్యింది, నడిపినాం. ఈ 100 రూపాయల లీటర్ పెట్టుకొని నడపాలంటే నడపలేమన్నా. దయచేసి అందరూ ఆలోచన చేయండి ఒకసారి. ఎందుకంటే నేనే కాదు, మీరు కూడా ఇలానే ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి దీనిపైన మీరు చర్య తీసుకోవాలి. అన్ని యూనియన్లు, అన్ని హైదరాబాద్లో ఉన్న అన్ని యూనియన్లు, యూనియన్ ప్రెసిడెంట్లు కూడా ఒకసారి దీని గురించి ఆలోచన చేయండి అన్న.